అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజార కోరకాపీడం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ కామాక్షీ పరదేవతాయై నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కాంచీపుర కామాక్షి యొక్క అనుగ్రహాన్ని పొందిన మూక కవి 5 శతకములు రచించారని, అందులో ఆర్యాశతకం పూర్తి చేసుకుని పాదారవింద శతకంలోకి మనం ప్రవేశించాం. అమ్మవారి యొక్క పాదారవిందముల వర్ణన, ఈ వర్ణన అనేటువంటి భావనతో ఈయన అందిస్తున్నటువంటి అంతరార్థం ఏమిటి, పాదాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ముందు పాదాలనే చెప్పారు ఆర్యాశతకం అవగానే, తర్వాత ఎప్పుడో కటాక్షము మందస్మితము లభిస్తాయి. అయితే పాదాలని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శరణాగతిని చెప్పడం. ఇక్కడ అమ్మ చరణాలను ఆశ్రయించితేనే మనం చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందగలం. అందుకే చరణాలని ఆశ్రయించడం, అదే ఉపాసన సాధన అంటే. అయితే ఈ చరణాశ్రయం చేసేటప్పుడు 2 రకాలుగా, అమ్మ చరణాలకి నమస్కరించడం ఒకటి, హృదయంలో అమ్మ చరణాలని ధ్యానించడం ఒకటి. అసలు పాదాలు నమస్కారం కోసమే, మనం నమస్కరించడానికే చరణాలు, ఆశ్రయించడానికి చరణాలు. అందుకే ఆశ్రయ బుద్ధి, నమస్కార బుద్ధి, ఈ 2 కూడా అహంకార రాహిత్యాన్ని తెలియజేస్తాయి. అందుకే పాదారవింద శతకంలో ప్రత్యేకత ఏమిటంటే మన అహంకారాన్ని అర్పించడమే పాదాలని ధ్యానించడం అనే దాని ఉద్దేశం. అలాంటి తల్లి పాదాలను ఆశ్రయిస్తే ఆ జీవుడికి కావలసిన లోకయాత్రా విధాయనిగా లోకయాత్రకు కావలసినవి ఇస్తూనే జ్ఞానాన్నిచ్చి ఆ కర్మలన్నిటి దగ్ధం చేసి మోక్షాన్ని అనుగ్రహిస్తున్నది అనే భావాన్ని మనం దర్శిస్తూ వచ్చాం. నిన్నటి చివరి శ్లోకంలో యోగుల హృదయంలో తల్లి పాదములు యజ్ఞము చేస్తున్న యజమాని వలె ఉంటూ జ్ఞానాగ్ని యందు సర్వకర్మల్ని దహనం చేస్తున్నాయి.
ఆ యజ్ఞం చేసేటప్పుడు పలికే మంత్రముల వలె అమ్మ కాలి మువ్వల సవ్వడలు ధ్వనిస్తున్నాయనే భావాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. ఆ శ్లోకం ఒక్కసారి చదువుకుని తర్వాత శ్లోకంలో ప్రవేశిద్దాం. వషట్కుర్వన్ మాంజీరక కలకలై కర్మలహరి హవింషి ప్రోద్దండం జ్వలతి పరమజ్ఞాన దహనే మహీయాన్ కామాక్షి స్ఫుటమహసి జోహోతి సుధియాం మనోవేద్యాం మాతః తవ చరణయజ్వా విజయతే, తవ చరణయజ్వా విజయతే. నీ చరణములు అనే యజ్వ అంటే యజ్ఞము చేయువాడు, విజయతే అంటే ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. మహామంత్రం కించిన్మణికటకనాదైరివ జపన్ క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మన రజ నతానాం కామాక్షి ప్రకృతిపటురుచ్చాట్య మమతా పిశాచీం పాదోయం ప్రకటయతి తే మాంత్రిక దశాం. ఈ శ్లోకంలో ఒక అత్యద్భుతమైన భావాన్ని ఆవిష్కరిస్తున్నాడు మూక కవి. అమ్మ పాదాలను ఇక్కడ మంత్రగత్తెతో పోల్చారు. సాధారణంగా పిశాచాలు పడితే మంత్రగాళ్లను మంత్రగత్తెలను పిలుస్తారు, వాళ్ళు పిశాచాలను వదలగడతారు. అమ్మ పాదం ఒక మంత్రగత్తెలాగా పిశాచాలను వదలగొడుతుందట. అయితే మంత్రగాళ్ళు మంత్రగత్తెలు పిశాచాలను వదిలిగొట్టే పద్ధతి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మంత్రాలు చదువుతూ విభూతి జల్లుతారండి. అలా మంత్రాలు చదువుతూ విభూతి జల్లుతారు మంత్రగాళ్ళు. నీ పాదం కూడా అలాగే చేస్తున్నదమ్మా అన్నారు. అయితే ఆ మంత్రగాడు ఏ పిశాచాన్ని వదలగొడతాడే కానీ అమ్మ పాదాలనే మంత్రగాడు ఒక్క పిశాచాన్ని వదలగొడుతున్నాడు. చాలు, ఆ ఒక్క పిశాచం వదిలితే చాలు, అన్ని పిశాచాలు పోతాయి. అసలు ఏమిటా పిశాచం అంటే మమతా పిశాచి అని మాట వేశాడు ఇక్కడ. ఇది చాలా గట్టి మాట అండి. మమత్వాకృష్ట చేతసహ అని మనకి చండీ సప్తశతిలో గొప్ప మాట ఒకటి ఉన్నది. అన్నిటికంటే భయంకరమైన వేదనలన్నిటికీ మూలమైన వస్తువు ఏంటంటే మమత్వం. సాధారణంగా మమత అనగానే అదేదో మంచి పేరు అనుకుని పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. కానీ మమత అంటే నాది అనేటువంటి భావం. నిజానికి సృష్టిలో ఏది మంది కాదు, కానీ నాదనే అజ్ఞానం ఒక్కటే మంది. దానివల్ల అన్నీ వచ్చి పడుతున్నాయి. ఈ మమత ఇది అన్నిటికీ హేతువు, రాగద్వేషాలకు కానీ అన్నిటికీ హేతువు. ఈ మమత అనే పిశాచ ఒకంతటా వదలదండి. ఎన్ని పరిశోధించండి, వేదాంత వాక్యాలు వల్లివేయండి, సాధనలు చేయండి, లాభం లేదు. మమత వదలాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావలసిందే. ఎందుకంటే అజ్ఞానం యొక్క కరడు గట్టిన దశ మమత, మరొకటి కాదు. అందులోనే అన్నీ ఉన్నాయి. అలానే మమత అనే పిశాచాన్ని వదిలించేటువంటి మంత్రగత్తెలా ఉన్నాయట అమ్మ పాదాలు. అయితే పిశాచం వదిలించేటప్పుడు మంత్రగాడు ఏం చేస్తాడని చెప్పుకున్నాం, మంత్రాలు చదువుతూ విభూతి జల్లుతట్ట. అలాగే అమ్మ పాదములు కూడా మంత్రాలు విభూతి రెండు జల్లుతోంది. చూడండి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. మహామంత్రం కించిన్ మణికటకనాదైరివ జపన్. అమ్మ పాదాలకున్న కాలిమువ్వల సవ్వడి మంత్రంలా పనిచేస్తుంది ఇక్కడ. ఇక తెల్లని విభూతి జల్లుతోంది దిక్కులంతటా. ఏమిటా విభూదో చూపిస్తున్నారు. క్షిపన్ దిక్షు స్వచ్ఛం నఖరుచిమయం భాస్మన రజహ అన్నారు ఇక్కడ. అమ్మ కాళ్లకున్నటువంటి ఆ గోళ్ళు తెల్లని కాంతులతో మెరిసిపోతున్నాయి. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. ఆ నఖదీదితులట, ఆ కాలి గోళ్ల నుంచి వస్తున్నటువంటి కాంతులు వెన్నెల కాంతుల్లో తెల్లగా ఉన్నాయట. ఆ తెల్లని కాంతులు దిక్కులన్నింటినా ప్రసరిస్తున్నాయి. అలాగ గోళ్ల నుంచి వెలువడుతున్నటువంటి ఆ తెల్లని కాంతులు దిక్కులంతటా ప్రసరించడం ఎలా ఉన్నదంటే తెల్లని భస్మాన్ని జల్లుతున్నట్టు ఉన్నది అండి ఇక్కడ. కానీ గోళ్ల కాంతులు భస్మం జల్లుతున్నట్టుంటే, ఆ కాలి మువ్వల సవ్వడులు మంత్రం జపిస్తున్నట్టుంటే అమ్మ పాదములు మమతని పిశాచాన్ని పోగొడుతున్నాయి అని చెప్పారు ఇక్కడ. ఇది దివ్యమైన భావన. అలా మనం ఒక్కసారి అమ్మ పాదాలని ధ్యానించితే, ఆ కాలి గోళ్ల కాంతుల్ని ధ్యానించినట్లయితే మనలో అజ్ఞాన మూలమైన మమత నశిస్తున్నది. ఇది ధ్యాన పద్ధతి, ధ్యానం యొక్క ఫలం. అందుకు అమ్మ యొక్క చరణాలను ఆశ్రయించితే మమత్వం అనే పిశాచిపోతున్నది. ఈ ఫలం తీసుకోవాలి ప్రద్దాల్లో కూడా. ఈ విధంగా వర్ణించి తర్వాత అమ్మ చరణముల్లో మరొక దృష్టిని చూపిస్తున్నారు 38వ శ్లోకంలో. దినారంభ సంపన్నలిన విపినానాం అభినవో వికాసో వాసంత సుఖ విపికలోకస్య నియతం ప్రదోష కామాక్షి ప్రకట పరమజ్ఞాన శచనశ్చకాస్తి త్వత్పాద స్మరణ మహిమ శైలతనయే. శైలతనయే అంటూ పర్వతరాజపుత్రి, నీ పాదములు స్మరించడం అనే మహిమ ఉన్నదే, దాని గొప్పతనం ఇక్కడ వర్ణిస్తున్నారు. అమ్మ పాదముల స్మరణ మహిమ చెప్తున్నారు ఇక్కడ. ఇది పాదవర్ణన కాదు, పాదస్మరణ మహిమావర్ణనము. పాదాల్ని స్మరించడం వల్ల కలిగే మహిమ ఎలా ఉన్నదంటే, ఒక ప్రభాత కాలంలో ఉన్నది,
ఒక వాసంత కాలంలా ఉన్నది, ఒక ప్రదోష కాలంలా ఉన్నది అని కాలంతో పోల్చి చూపిస్తున్నారు ఇక్కడ. అది ప్రత్యేకత మనం గమనించవలసింది. ప్రభాత కాలంలో ఉన్నది అంటే ఏమిటో చూడండి. దినారంభ సంపన్నలిన విపినానాం అభినవ. ప్రభాత కాలంలో కమలాలు విచ్చుకుంటాయి. మంచి కమలాలున్న కోనేరుని మనం ఊహించుకుంటే ప్రభాతకాలం రాగానే కమలాలన్నీ విచ్చుకుంటాయి. అదేవిధంగా అమ్మ పాదములు ప్రభాతంలా పనిచేస్తున్నాయి. అమ్మ పాదముల స్మరణ, పాదములు ఏంటంటే అంటే అమ్మ పాదాలను స్మరించగానే ఆ స్మరణ ఒక ప్రభాతంలో వస్తుందట. ఆ ప్రభాతం రాగానే సంపదలనే కమలాలు విచ్చుకుంటున్నాయన్నారు. ఎందుకంటే సంపదలు ఎప్పుడు పద్మాలతోనే పోలుస్తారు. సంపదల దేవి అయిన అమ్మవారు కూడా కమల, పద్మ, కమల నివాసనే కదా లక్ష్మీదేవి. అందుకు అమ్మవారి పాదముల స్మరణ ప్రభాతంలా పనిచేసి మన దారిద్ర్యాలను పోగొట్టే సంపదల్ని వికసింపజేస్తున్నాయి. సంపదలనే కమలాన్ని వికసించే ప్రభాత సమయం అమ్మ పాదస్మరణ. ఇదొక వాక్యం. రెండవది వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతం. వసంత ఋతువుగానే రాగానే కోకిళ్ళు గొంతులు విచ్చుకుంటాయి. అదేవిధంగా అమ్మ పాదస్మరణ వసంతంలా పనిచేస్తుందట. వసంతం రాగానే కోకిళ్ళు గొంతులు ఎలా విచ్చుకుంటాయో అమ్మ పాదస్మరణ చేయగానే కవులనే కోకిళ్ళు గొంతులు విచ్చుకుంటున్నాయన్నారు ఇక్కడ. అంటే కవుల గొంతులు విచ్చుకోవాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. అమ్మ పాదాలను స్మరిస్తే కవుల గొంతులు విచ్చుకుంటాయి. నువ్వు ఇలా చెప్తున్నా కానీ ప్రమాణం ఏమైనా ఉందా అని అడిగితే మూకక వంటాడు, నేనే ప్రమాణం అని చెప్తాడు. ఆయనే ప్రమాణం. ఆయన గొంతు విచ్చుకున్నది దేనివల్ల? అమ్మ యొక్క చరణ ధ్యానం వల్లే విచ్చుకున్నది. అందుకే వికాసో వాసంతః సుఖ విపికలోకస్య నియతం. ఇది స్పష్టమైన మాట. తర్వాత మూడవది ప్రదోష కామాక్షి ప్రకట పరమజ్ఞాన శశినః. ఇక ప్రదోషకాలంటే అమ్మవారి పాదస్మరణ. ఎందుకంటే పాదస్మరణ చేస్తే లభించే ఫలితములు ప్రదోషకాలంలో పనిచేస్తుంది. ప్రదోషకాలం వస్తే ఎవరొస్తారు? చంద్రుడు వస్తాడు. ప్రదోషం అంటే రాత్రి అండి. రాత్రి యొక్క ప్రారంభ దశని ప్రదోషము. దోషము అంటే రాత్రి అని అర్థం, అంటే ప్రారంభము అని అర్థం. ప్రదోషము అనగా రాత్రికి ప్రారంభ దశ. అందుకని దోషం అంటే చెడు అని అర్థం కాదు ఇక్కడ. దోషం అంటే రాత్రి అని అర్థం. రాత్రికి ప్రారంభ దశని ప్రదోషం అని అంటారు. అందుకు అమ్మ చరణముల స్మరణ ప్రభాతమై ఐశ్వర్యములనే కమలములను వికసింపజేస్తున్నది. అమ్మ చరణ స్మరణ వసంతమై కవుల గొంతులనే కోకిల్ని పలికిస్తున్నది. అమ్మ పాదముల యొక్క స్మరణ ప్రదోషమై జ్ఞానమనేటువంటి చంద్రుని వికసింపజేస్తున్నది అన్నారు ఇక్కడ. ప్రదోషకాలం అంటే రాత్రి వస్తే ఎవరు వస్తారు? చంద్రుడు వస్తాడు. అందుకే అమ్మ చరణ ధ్యానం వల్ల జ్ఞానచంద్రుడు వికసిస్తున్నాడు. ప్రకట పరమజ్ఞాన శశినః. ఇక్కడ క్రమం చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు. మానవులు కూడా అమ్మవారిని ఆశ్రయించేటప్పుడు రకరకాల వాళ్ళు ఉంటూ ఉంటారు. పైగా ప్రారంభ దశలో ఆశ్రయం ఒకలా ఉంటుంది. కొందరికి భగవద్భక్తి అంటే అదొక వ్యాపారం అనుకుంటారు, వాళ్ళ దశ వదిలేద్దాం. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఐశ్వర్యములు ఇవ్వడం కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. ఇది ఒక దశ. రెండవ దశలో జ్ఞానం కోసం అంటే లోకంలో పనికొచ్చే తెలివితేటల కోసం ఆశ్రయిస్తారు. ఇది రెండవ దశ. మూడవది పరమమైన జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. దానికోసం ఆశ్రయిస్తారు కొందరు. వారిది అసలైనటువంటి భక్తి అని చెప్పబడుతుంది. ముగ్గురిని అమ్మ పాదస్మరణ అనుగ్రహిస్తున్నది. అందుకే మొదట ఏం చూపించారంటే ప్రభాత కాలము వలె ఐశ్వర్యములనే కమలములు వికసింపజేస్తున్నది అన్నారు. రెండవది వసంత ఋతువు వలె కవుల గొంతులు పలికిస్తున్నది, అంటే కళల్ని వికసింపజేస్తున్నది. మూడవది జ్ఞానచంద్రుని ఉదయింపజేస్తున్నది అన్నారు. జ్ఞానాన్ని చంద్రుడితో పోల్చడంలో ప్రత్యేకత ఏమిటి? ఇది మనం చూడాలి. ఎందుకంటే జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానంలో శాంతి, ఆనందము ఉన్నది. అందుకే జ్ఞానాన్ని చంద్రుడితో పోల్చి చూపిస్తున్నారు ఇక్కడ. అటువంటి శాంతి, ప్రసన్నత, ఆనందము కలిగించే జ్ఞానమే చంద్రకాంతితో చూపించబడుతున్నది. అందుకు అమ్మ పాదములు ఇప్పుడు 3 కాలాలతో పోల్చారు. ఒకటి ప్రభాత కాలం, ఇంకోటి ప్రదోషకాలం, ఇంకోటి వసంతకాలం. ఈ చెప్పడంలో కాలస్వరూపముగా అమ్మ పాదముని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతివారు కోరుకునే కాలాలు ఇవి. అంతేగాని గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఇలాంటి తీవ్రమైన వాటిని మనం కోరుకోలేం. అందుకే ఇక్కడ చెప్పేవన్నీ కూడా ప్రసన్నమైనటువంటి పరిస్థితులు తీసుకున్నారు. ప్రభాతము ప్రసన్నంగా ఉంటుంది, ప్రదోషం అనగా సంధ్యా సమయం రాత్రి ప్రారంభ దశ ప్రసన్నంగా ఉంటుంది, వసంతము ఋతువుల్లో ప్రసన్నంగా ఉంటుంది. అందుకు మూడింటిని తీసుకోవడం జరిగింది. ఇది అమ్మవారి యొక్క పాదముల స్మరణ మహిమ. దీనికి ఇంకొక అర్థం ఏంటంటే అమ్మ పాదములు పగలు రాత్రి కూడా చెప్పడంతో సార్వకాలికము, సర్వకాలముల యందు అనుగ్రహించగలిగే శక్తి అమ్మ పాద ధ్యానములో ఉన్నది అనే విశేషాన్ని ఇక్కడ చూపించారు. తర్వాత మరొక శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ చరణ ధ్యానము శరణాగతి అనేటువంటి భావనతో ఆశ్రయిస్తూ ఈ శ్లోకాలను అందుకుంటే ఇందులో రసాన్ని మనం ఆస్వాదించగలం. ఇప్పుడు చెప్తున్నటువంటి రమ్యమైన భావంలో అమ్మ పాదస్మరణ యొక్క ప్రత్యేకత
దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతో మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. మొత్తం పాదారవింద శతకంలో మణిమకుటం లాంటి శ్లోకం అండి. ఇది ఒక్కటి చాలు అనిపించే శ్లోకం. ఇది చెప్పాం కనుక ముందువన్నీ మర్చిపోవచ్చు, వెనకవన్నీ వదిలివచ్చు అని కాదు ఇక్కడ అర్థం. వాటి ప్రాధాన్యం దానికి ఉన్నది, కానీ ఇది అత్యంత ప్రధానమైన శ్లోకం. నిత్యం పారాయణ చేసుకోవచ్చు. ఈ శ్లోకం మరింత మీకు ఆకర్షణీయంగా వినబడాలి అంటే దీనిలో ఫలితం ముందే చెప్తాను మీకు. గ్రహదోషాలు పోగొట్టగలిగే శక్తి దీనికి ఉన్నది. ఈ రోజుల్లో అసలు భక్తులు పోయి ఇవే మిగిలేయండి. గ్రహదోషాలు పోగొడతాయి, ఇంకేవో చేస్తాయి, ఇవే. నిజంగా భగవద్భక్తి అమ్మవారి తత్వము చెప్తామంటే స్పందించే సల్లక్షణాలు కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది నాకు తెలుసు. వాళ్ళు ప్రవచనానికి కూర్చున్న వేరే పేపర్లు చదువుకుంటుంటారు అసలుది వినకుండా. అటువంటి వాళ్ళ కోసం ముందే చెప్తున్నాం, భక్తి చాలా ప్రధానం. భక్తి లేకుండా మీరు ఇన్ని హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా ప్రయోజనం ఏముంది? అయినప్పటికీ అమ్మ చరణముల యొక్క ధ్యానాన్ని ఇక్కడ ఎలా పోల్చి చూపిస్తున్నారు. కవితా దృష్టితో చూస్తే ఒక పరాకాష్ఠకు చెందినటువంటి శ్లోకం ఇది. అత్యద్భుతమైనటువంటి కవిత్వం, అదేవిధంగా అత్యద్భుతమైన మంత్రశక్తి. అమ్మ పాదములు ఎన్ని రకాలుగా ఇక్కడ భావన చేస్తున్నారు చూడండి. దధానో భాస్వత్తాం అమృత నిలయ లోహిత వపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతు మాతః తవ చరణ పద్మో విజయతే. 9 లక్షణాలు చూపిస్తున్నారండి ఇక్కడ. ఈ 9 పరిశీలిస్తే అమ్మ నీ పాదములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎలా ప్రకాశిస్తున్నాయంటే సూర్యభగవానుడు ఎలాగైతే అజ్ఞానాన్ని, అంధకారాన్ని పటాపంచలు చేస్తూ ప్రకాశిస్తాడో అదేవిధంగా జ్ఞానకాంతులను వెదజల్లుతూ నీ పాదములు ప్రకాశిస్తున్నాయి. ప్రకాశించడం ఎవరి లక్షణం? సూర్య లక్షణం. అందుకు మొట్టమొదటి ఏ గ్రహం చెప్పబడింది? సూర్యుడు. అమృత నిలయ తర్వాత వాక్యం, అమృతముందమ్మా నీ పాదాల్లో అన్నారు. అంటే ఆనంద నిధానం అమ్మ యొక్క పాదము. అది నిజానికి సహస్రార కమలాంతర్గతమైన అమృతమే అమ్మ యొక్క చరణములు. అందుకు ఆ భవ్యమైన అమృతముందమ్మా నీ పాదములు. ఇక్కడ రెండవది, అమృతము కలవాడంటే చంద్రుడు. చంద్రుడికి అమృత కిరణుడు అని పేరు. చంద్ర కిరణాలలో రసత్వము అమృతమున్నది. అందుకు అమృత నిలయ నీ పాదములు అమృత నిలయము అనగా చంద్రలక్షణం. మొదటిదే లక్షణం సూర్య, రెండవది చంద్రలక్షణం. లోహితవపు నీ పాదములు ఎర్రగా ఉన్నాయమ్మా అన్నాడు. ఎర్రగా ఉండడం అనేది కుజుడు యొక్క లక్షణం, మంగళగ్రహం యొక్క లక్షణం. అందుకే ఎర్రగా ఉన్నాయమ్మా నీ పాదములు అన్నప్పుడు పాదాలకి చెందుతోంది, కుజుడికి చెందుతోంది. అంటే ఒకవైపు గ్రహానికి, ఒకవైపు పాదానికి, రెండింటికి అన్వయం చూడండి. వినమ్రాణాం సౌమ్య, ఎవరైతే భక్తులు నమ్రులై నమస్కరిస్తారో వాళ్ళ పట్ల సౌమ్యంగా ఉంటాయమ్మా నీ పాదములు అన్నారు. సౌమ్యం అంటే శాంతభావం. సౌమ్యుడు అంటే బుధుడు అని అర్థం. ఎందుకంటే సోముడు అంటే చంద్రుడు, సోముడు కొడుకు సౌమ్యుడు, బుధుడికి పేరు సౌమ్యుడని. అందుకే నమస్కరించిన వారి పట్ల సౌమ్యముగా ఉంటాయంటే బుధగ్రహ దశని చూపిస్తున్నారు ఇక్కడ. గురురపి, అంతేకాదు ఆ పాదములు నమస్కరించిన వారికి గురువై జ్ఞానాన్ని చూపిస్తున్నాయి. గురు అంటే జ్ఞానమిచ్చువాడు నొకర్థము, గొప్పది అని కూడా అర్థం ఉన్నది. అందుకు గొప్పవి జ్ఞానమిచ్చునవి కనుక గురురపి అనగా స్పష్టంగా తెలుస్తున్నది బుద్ధికి బృహస్పతి. కనుక బృహస్పతి దేవాచార్యుడు, ఆయన పేరు చెప్పారు. కవిత్వంచ కలయన్, కవిత్వాన్ని పరికిస్తుందమ్మా నీ పాదధ్యానము. అమ్మ పాదాలని ధ్యానిస్తే కవిత్వం వస్తుంది. కవిత్వం అనగానే శుక్రాచార్యుడు. శుక్రుడికి దైత్య నేత ఉషనా కవిహి అని పేర్లున్నాయి. ఆయన దైత్యాచార్యుడు, కవిహి. కవిత్వానికి శుక్రుడికి చాలా సంబంధం ఉన్నదండి. కళలకి శుక్రుడికి ప్రాధాన్యం ఉన్నది. అందుకే శుక్రుడు సరి అయిన దశలో ఉంటే కవిత్వాది కళలు వస్తాయట. అందుకే ఆయన పేరే కవి, శుక్రాచార్యుడి పేరు. అందుకే కవిత్వంచ కలయన్ అంటే శుక్రగ్రహ యొక్క లక్షణాన్ని చూపిస్తున్నారు. పైగా గతౌ మందహ, నీ పాదములు ఎలా నడుస్తాయంటే మందగతితో నడుస్తాయి, అంటే నెమ్మదిగా నడుస్తాయి. మందుడు అంటే ఎవరు? శనీశ్వరుడు. ఎవడు తెలిసినా తెలియకపోయినా వీడు చాలామందికి తెలుసు. ఎందుకంటే భయపెట్టేవాడు గుర్తున్నంతగా బాగు చేసేవాడు గుర్తున్నాడు మనకి, అంతే కదండి. సరే, గతౌ మందహ, గమనములో మందుడున్నాడమ్మా అంటే మందత్వం ఉన్నది అని చెప్పడం. గతౌ మందహ. తమః కేతు, తమస్సు పాలిటి కేతువు. కేతువు అనగా అగ్ని అని ఒక అర్థము, తొలగించున్నది అని ఒక అర్థము. తమః కేతు, తమస్సును తొలగించున్నది నీ పాదము అని. తమహ అంటే తముడు అంటే రాహువు అని అర్థం. వాడికి పేరు తమహ అనేది.
ఇక కేతు చెప్పబడింది. తమ కేతు అనే 2 శబ్దములు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. మొత్తం ఈ విధంగా 9 చెప్తూ భాస్వత్త అమృత నిలయ లోహిత వపు వినమ్రాణం సౌమ్య గురురపి కవిత్వంచ కలయన్ గతో మంద తమ కేతు, నీ పాదముల మహిమిది అన్నాడు. ఇక్కడ ఈ చెప్పడంలో పాదముల్ని పోల్చుతూ ఇవన్నీ పాదముల పరంగానే కనిపిస్తున్నాయి. ఎక్కడైనా గ్రహం అని పేరు చెప్పాడా? పాదాన్ని వర్ణిస్తున్నట్టే చెప్పాడు, కానీ మొత్తం చూస్తే నవగ్రహ శక్తి స్వరూపం చూపించాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? అమ్మ పాదాలను ఆశ్రయిస్తే గ్రహముల గురించి ఆలోచించని అవసరము లేదు. ఇది తెలుసుకోండి. జాతక చక్రం పట్టుకుని ఎంతవరకు తిరగాలయ్యా అంటే సంపూర్ణ శరణాగతి లభించే వరకే. సంపూర్ణ శరణాగతి లభించాక జాతక చక్రం పక్కన పడేయండి. ఎందుకంటే గ్రహాల కక్షలన్నీ అమ్మ పాదాలు ముందు ముగ్గులండి. ఇంకేమిటి ఇక్కడ? ఆ ముగ్గులే అక్కడ. ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మల్లా ఉంటే ఒక్కొక్క గ్రహం కూడా తెలుసుకోండి ఇక్కడ అమ్మ పాదాల ముందు. ఎందుకంటే ఆమె కనుసైగల్లోనే కాలమంతా నడుస్తున్నప్పుడు ఇంకేమున్నది? అందుకే ఎవరైతే తల్లిని ఆశ్రయిస్తారో వారికి గ్రహబాధలు ఉండవు. భక్తి ఉన్నవాడికి ఇవేం చేస్తాయండి? గ్రహదోషములు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామమ్ము ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపుని దహనున్ కప్పగజాలునే శలభసంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి. అయ్యా గ్రహదోషాలు ఇలాంటివన్నీ కూడా నిత్యము శివ నిన్ను తలంచేవారిని ఏం బాధిస్తాయ్యా? మూర్ఖులు వీళ్ళందరూ. ఒకవేళ శివభక్తుడిని బాధించడానికి కానీ గ్రహములు వస్తే వాటి పనేమవుతాయంటే అగ్నిని మింగాలని వచ్చిన మిడతల చందమున అవి దెబ్బతింటాయి తప్ప అతడికి ఏం పర్వాలేదు అని చెప్పారు. అంటే సంపూర్ణ శరణాగతుడైన భక్తుడి విషయం అండి ఇది. అటువంటి వాడికి అదేవిధంగా గ్రహబలమేమి చేయు రాముని అనుగ్రహ బలమున్నా అంటారు త్యాగరాజస్వామి వారు. ఇదే మాటను ఇక్కడ వాళ్ళు శరణాగతి చేత మాట అనగలిగారు. అందుకు అమ్మవారు అంటేనే ప్రకృతి, ఆ ప్రకృతిలో భాగములు ఈ గ్రహాదులన్నీ కూడా. ఆవిడ శాసకురాలు. అందుకు ఆ తల్లిని ఆశ్రయిస్తే భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. ఇదొక బంచండి ఇప్పుడు నేను చెప్పినది. ఇది కానీ పారాయణ చేసుకుంటే గ్రహదోషాలు జాతక దోషాలు ఇవి చేయలేవు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు చెప్పుకున్నాం. ఎందుకంటే భవదావ సుధా వృష్టి ఇది కలిపి ఒకటే మాట. చిట్ట చివరికి మృత్యుదారు కుఠారిక. ఇది జాతకంలో వివిధ దశలకు సంబంధించినటువంటి అంశములు ఇవి. వాటన్నిటి కూడా పరిహరించగలిగే శక్తి అమ్మ ఉపాసనలో ఉన్నదని ఈ నామంలో చెప్తున్నాయి. అందుకే వాటిని పఠనం చేసినటువంటి వారికి గ్రహదోషములు ఏమీ చేయలేవు అని శాస్త్రం చెప్తున్న అంశం. ఎందుకంటే గ్రహాలు కూడా అమ్మ అనుగ్రహాన్ని అనుసరించితే నడుస్తుంటాయి. అందుకు ఈ శ్లోకం నిరంతరం ధ్యానం చేయదగ్గ శ్లోకం. మరొక్కసారి చదువుకుని తర్వాత శ్లోకంలోకి వెళదాం. దధానో భాస్వత్తాం అమృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి. సంబోధన చూడండి ఎంత చక్కగా చేశారు అమ్మవారికి. గంగాధర మహిషి. మహిషి అంటే పట్టపురాణి అని అర్థం. గంగాధర మహిషి అంటే గంగాధరుని పట్టపురాణి. ఓ కామాక్షి భజతాం నమస్కరించిన వారికి ఇన్ని విధములుగా అనుగ్రహిస్తున్నటువంటి తమక్కే దుర్మాత తవ చరణ పద్మో విజయతే. ఇటువంటి భవ్య శ్లోకానికి నమస్కారం చేసుకుని తర్వాత ఈ శ్లోక సంఖ్య 59 పాదారవింద శతకంలో 59 శ్లోక సంఖ్య. తర్వాత 64వ శ్లోకంలోకి వెళుతున్నాం. ఇది కూడా ఇవన్నీ అమ్మ పాదధ్యాన ఫలాన్ని చెప్తూ పాదాలను వర్ణిస్తుందండి. ఇక్కడ మహాభాష్య వ్యాఖ్యా పటుశయనమారోపయతి వా స్మరవ్యాపారేష్యాపిశున నిటలం కారయతి వా ద్విరేఫాణామధ్యాసయతి సతతం వాధివసతిం ప్రణమ్రాన్ కామాక్ష్యా పదనలిన మాహాత్మ్య గరిమా. ఇదొక భవ్యమైనటువంటి శ్లోకం. అమ్మవారి పాదాలని ధ్యానించితే ఆ నమస్కరించిన వారికి అమ్మ ఎటువంటి గొప్పతనాన్ని ఇస్తున్నదో చూడండి. అమ్మ పాదాలను నమస్కరించిన వారు గొప్పతనాన్ని పొందుతారు. అంటే అమ్మ పాదాల ముందు తల వంచిన వాళ్ళు లోకంలో తలెత్తుకు తిరగగలరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అక్కడ తల వంచడం చేత కాకపోవడం వల్లే అన్ని చోట్ల తల వంచుకుని బతకాల్సి వస్తుంది. ఇక్కడ అందుకే అక్కడ తల వంచగలగాలి. అమ్మ దగ్గర నమ్రులమైతే ఎక్కడైనా ధైర్యంగా తిరగచ్చండి. ఆ స్థితి అమ్మిస్తున్నది. అది గౌరవం. పైగా అమ్మ పాదాలకి నమస్కరించిన వాడిని ఇతరులు నమస్కరిస్తారట. ఆ స్థితిని ఇస్తున్నది. ఎలాంటి ఉత్కృష్ట స్థితిని ఇస్తున్నదో ఈ శ్లోకం చెప్తున్నారు. ఇందులో కూడా మళ్ళీ 2 అర్థాలు. ధ్వని ఉంటేనే కదా కవిత్వం. ఆ రెండవ భావం కూడా చూడండి. ముందు మొదటి భావం
మహాభాష్య వ్యాఖ్యాపటుశయనమారోపయతివ. అమ్మ పాదాలకి నమస్కారం చేస్తే మహాభాష్యానికి వ్యాఖ్యానం చేయగలిగే శయ్యని ఇస్తున్నది అన్నారు. ఆ శయ్యపై కూర్చోబెడుతుందట. శయ్యపై కూర్చోబెట్టడం అంటే హాయిగా పడుకోవడం అండి. హాయిగా పడుకోవడం. శయ్యనమారోపయతి అంటే శయ్యపై కూర్చోబెడుతున్న అన్నదానికి అర్థం ఏంటంటే అక్కడ ఒక నైపుణ్యమునిస్తున్నది, పట్టునిస్తున్నది, అథారిటీ అని అర్థం అనమాట. అథారిటీ ఇస్తుందట. దేని మీద అథారిటీ ఇస్తున్నది? మహాభాష్యానికి వ్యాఖ్యానం చెప్పగలిగేటటువంటి నైపుణ్యాన్ని ఇస్తుంది. కావ్యంలో శయ్య అని ఒక మాట ఉన్నది. అంటే అన్ని విధాల పటిష్టమైనటువంటి రచనని, ఆ సంప్రదాయాన్న శైలిని శయ్య అంటారు. అదేవిధంగా మహాభాష్యానికి వ్యాఖ్యానం చెప్పగలిగేటటువంటి పాండిత్యములో అతన్ని నిపుణుణ్ణి చేస్తున్నది అన్నారు. అంటే జ్ఞానాన్ని పెంచుతోంది. అమ్మ పాదాలకు నమస్కారం చేస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంటే తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు? పాదాల దగ్గర కదా. అక్కడ పెట్టడం చేత పాద ప్రభావంతో ఈ తలలోకి శక్తి ప్రవేశిస్తుంది. ఆ శక్తి జ్ఞానం అక్కడ. అయితే ఇక్కడ మహాభాష్య వ్యాఖ్య అంటే ఏంటో తెలియాలండి. మహాభాష్యం అంటే ఏమిటి? ప్రతిదానికి శాస్త్ర శబ్దాలు రాసినవాడు మోక్షక సామాన్యుడు కాడు. శాస్త్ర శబ్దాలు. మహాభాష్యం అంటే పాతంజలి భాష్యానికి మహాభాష్యం అని అంటారు. అంటే పాణిని తెలుసు కదా. చాలా సంతోషం. మొన్న ఒక ఆవిడ వచ్చి చెప్తోంది నాతో. ఏమనంటే ఋషికేశ్ వెళ్ళానండి, అక్కడ ఒక ఇంగ్లీష్ ఆవిడ మన సంస్కృత గ్రామర్ నేర్చుకోవడానికి కూర్చుంది. ఏదో పణిని గ్రామర్ చదువుతోందండి. నాకు అర్థం కాలే అప్పటికి. పణిని ఎవరా, పణినా ఎవరా అని. పాణిని ఆవిడ బాధ. పాణినివో పణినివో తెలియని ఆవిడ భారతీయురాలు, పాణిని వ్యాకరణం నేర్చుకుంటున్నది పాశ్చాత్యురాలు. ఇది ఆలోచించడం. మన పరిస్థితి ఎలా ఉన్నది ఇక్కడ. మొత్తానికి పాణిని, ఈ పాణిని శబ్దశాస్త్రంలో మహాత్ముడు. ఇప్పటికీ ప్రపంచంలో మొత్తం మేధావులు అంగీకరిస్తున్నది ఏంటంటే అంత జ్ఞానాన్ని ఇంత సూత్రంలో చెప్పగలిగిన తెలివి భారతీయ ఋషులకు మాత్రమే ఉంది. దానికి ఉదాహరణ పాణిని అష్టాధ్యాయి అన్నారండి. 18 అధ్యాయాలు పాణిని అష్టాధ్యాయ సూత్రం. దానికి భాష్యం రచించినవాడు పతంజలి. పాణిని అష్టాధ్యాయికి భాష్యం పతంజలి రాశాడు. అందులో కానీ పాండిత్యం సంపాదించగలిగితే వాడిని మించిన పండితులు లేడండి. అందుకు మహాభాష్యం అంటే అది. ఆ మహాభాష్యానికి వ్యాఖ్యానం చెప్పగలగాలంటే ఎంత పాండిత్యం ఉండాలి. అంత పండితుణ్ణి చేస్తుందట అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తే. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ మహాభాష్యానికి వ్యాఖ్యానం చెప్పగలగడంలో నైపుణ్యాన్ని ఇస్తున్నది. అది భాష్యానికి వ్యాఖ్యానం చెప్పగలిగే శయ్య పైన కూర్చోబెడుతుంది అని చమత్కారం చేశారు ఇక్కడ. దీనికి రెండో అర్థం ఉందండి, తర్వాత చూద్దాం. ముందు ఈ అర్థం తెలుసుకోండి. అంటే ఇక్కడ మొదట చెప్పడంలో జ్ఞానం ఇస్తున్నదని చెప్పడం. రెండవది స్మర వ్యాపారేర్ష్యా పిశున నిటలం కారయతివా. కామ విషయాల గురించి ప్రస్తావన తెస్తే అమ్మ పాదాలని ఆశ్రయించిన భక్తుడు ఆ కామ విషయాల పట్ల నొసలు చిట్లిస్తాడు ఒక్కసారి. అంటే అర్థం ఏంటి? లౌకికమైన ఈ కామాది వికారాల్ని జయించుతాడు, వాటి పట్ల వైరాగ్యాన్ని పొందుతాడు. అంటే జ్ఞానం ఇస్తున్నది, వైరాగ్యాన్ని ఇస్తున్నది. చాలా ముఖ్యమండి. ఎన్ని కబుర్లు చెప్పినా వైరాగ్యం లేనప్పుడు ఏమీ లభించదు. అందుకు అనేక మంది ఉపనిషత్ పండితులు కూడా జ్ఞానం పొందడంలో దెబ్బతింటున్నది ఎక్కడ అంటే వైరాగ్యం లేకపోవడం వల్లే. అది చాలా ప్రమాదం. అందుకు శంకరులో ఒక చోట చెప్తారు, అఘటన ఘటన పఠీయసి మాయా అని. అందుకు శృతి శత సహస్రములు చెప్పిన వారు కూడా లౌకిక విషయాలు కామ విషయాలు వచ్చేటప్పటికల్లా కోరిక దగ్గర పశువుల వలె ప్రవర్తిస్తున్నారే అని ఒక మాట అంటారు శంకరులు. సూత్రభాష్యంలోనే చెప్తారండి, అద్భుతమైన మాట ఇక్కడే. పశ్వాదిభి అని చెప్పినట్టు ఆ పశువులతో ఏమాత్రం అతను తక్కువేం కాడని అలా ప్రవర్తిస్తారట. అలాంటిది అమ్మ పాదాలను ఆశ్రయిస్తే వివేక వైరాగ్యాలు కలిగించి కామాది వికార విషయముల పట్ల నొసలు చిట్టించేలా చేస్తారు. ఇదొకటి. అంటే అమ్మ పాదాలాశ్రయం వల్ల వైరాగ్యం లభిస్తుంది. మూడవది ద్విరేఫాణామధ్యాసయతి సతతం వాది వసతిం. తిన్నగా పద్మంలో కూర్చోబెడుతుందట అమ్మవారు. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అంటే పద్మాలపై కూర్చోబెడుతున్నది, పద్మాలకు పైన ఉంచుతున్నది అని అర్థం అన్నమాట. పద్మాలకు పైన అంటే అర్థం ఏంటి? 6 కమలములు దాటిపోయి సహస్రార కమలంలోకి తీసుకువెళుతున్నది. అంటే షట్కమలములు మూలాధారం నుంచి క్రమంగా అన్ని కమలములు దాటి వేసి మహాపద్మం అనబడే సహస్రారంలో కూర్చోబెడుతుంది. అప్పుడు వాడు ఎక్కడ కూర్చున్నట్టు? పద్మం వాడి క్రింద ఉంది, వాడు పద్మం మీద కూర్చున్నాడు. అంటే సహస్రార కమలంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇది అమ్మ పాదాలని ఆశ్రయించిన వారికి అమ్మ ఇచ్చే స్థితి ఏమిటి? మహాభాష్య వ్యాఖ్యానం అనే శయ్యపై కూర్చోబెడుతున్నది, కామవికారముల పట్ల నొసలు చిట్టించేలా చేస్తున్నది, పద్మములపై కూర్చోబెడుతున్నది. ఇది చూపించారు. అంటే వాడిని యోగంలో గొప్పవాడిని చేస్తుందని మూడవ దాని భావం. మొదటి దాని భావము
జ్ఞానాన్ని ఇస్తున్నది, రెండవ దాని భావము వైరాగ్యాన్ని ఇస్తున్నది, మూడవ భావం ఏమిటి, యోగంలో ఆరూఢుడిని చేస్తుంది. ఇది కదా దీని భావం. మరొక భావం చూడండి. మొదటిది మహాభాష్య వ్యాఖ్య అనే శయ్యపై కూర్చోబెడుతున్నది అంటే అర్థం ఏమిటి? మహాభాష్యం చెప్పిన వాడెవడు? ఇందాక చెప్పాను, ఎవరు? పతంజలి. పతంజలి అసలు స్వరూపం ఏంటి? ఆదిశేషుడు. ఆదిశేషువు శయ్యపై కూర్చోబెడుతుంది, అది మొదట. ఎవరా కూర్చున్నవాడు? మహావిష్ణువు. రెండవది కామవికారముల పట్ల నొసలు చిట్లించువాడు, అంటే మన్మధుడిని చూడగానే నొసటి కంటి మంటలతో కాల్చిపరిచారు. ఎవడాయన? విష్ణువు. పద్మంపై కూర్చోబెడుతుంది. పద్మంపై కూర్చున్నవాడు ఎవడు? బ్రహ్మదేవుడు. అంటే దీని అర్థం ఏంటి? అమ్మ పాదాలను ఆశ్రయిస్తే వాడిని ఎక్కడికి తీసుకుపోతుందంటే విష్ణుత్వ, బ్రహ్మత్వ, శివత్వాలు ఇచ్చేస్తుంది. సృష్టి స్థితుల కారకులతో సమానంగా చేస్తున్నది అమ్మ పాదాలను ఆశ్రయిస్తే. అది చెప్తున్నారు ఇక్కడ. మూడవ భావం ఇది. బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా అమ్మ కనుసైగలతో పనిచేసేవాళ్ళు కదా, అందుకు ఆ స్థితికి తీసుకువెళుతోంది అమ్మ పాదాశ్రయము. అది దీని యొక్క భావం. ఇక్కడ చూస్తే రెండు భావాలు ఎలా ధ్వనింపజేశాడో చూసారా? అందుకు మహాభాష్య వ్యాఖ్య శయ్య అన్నప్పుడు ఆ సంప్రదాయం తెలిస్తే మనకి అర్థం తెలుస్తున్నది. ఈ విధంగా భావించి తర్వాత మరొక శ్లోకంలోకి వెళుతున్నాం. ఇదొకటి చాలా రమ్యమైన భావన చూపిస్తున్నారు. మనం ఎంచుకుంటున్నవన్నీ రమ్యమైనవే, లేకపోతే 100 శ్లోకాలు చెప్పుకుంటూ వెళితే సమయం చాలదు. అయితే 100 శ్లోకాలను ఆస్వాదించే లక్షణం ఎవరికి ఉంటుందంటే ఒక నిష్కపటమైన భక్తైనా ఉండాలి, లేదా కవిత్వాన్ని, శాస్త్రాన్ని విసుగు లేకుండా ఆస్వాదించగలిగే రసజ్ఞతైనా ఉండాలి. అలా ఉన్నవాళ్ళు అన్నీ ఆస్వాదించవచ్చు. కానీ కొన్ని అలా చెప్తే హృదయాన్ని అలా తాకినట్టుంటాయే, ఆ భావాలు మాత్రమే ఎంపిక చేసుకుని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇంకా ఉన్నాయి, కొన్ని మాత్రమే తీసుకుంటాం ఇక్కడ. కథం వాచాలోపి 76వ శ్లోకం ఉండేది. కథం వాచాలోపి ప్రకటమణి మంజీర నినదై సదావానందాద్రాన్ విరచయతి వాచం యమజనాన్ ప్రకృత్యాతే శోణచ్చవిరపి చకామాక్షి చరణో మనీషా నైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే. సాధారణంగా ఒక విరుద్ధ లక్షణం కలిగిన వాడు దానికి విరుద్ధమైన పని చేయలేడు. ఉదాహరణకి వాగుడికాయ ఎవడైతే ఉంటాడో వాడు మౌనుల్ని ఆనందింపజేయలేడు, అంతే కదండి. ఎప్పుడు వాగేవాడు మౌనంగా ఉన్న వాళ్ళని ఆనందింపజేయలేడు, ఎందుకంటే వాళ్ళు వీడిని చూస్తే చిరాకు పడతారు. అలాగే వాడు వీళ్ళని చూస్తే చిరాకు పడతాడు. ఎప్పుడు వాగేవాడు మౌనంగా ఉన్న వాళ్ళని చూస్తే వాడికి కోపం వస్తుంది, మౌనంగా ఉండే వాళ్ళకి వాగే వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. అదేవిధంగా ఎర్రని వస్తువు ఇంకో వస్తువుని తెల్లగా చేయలేదు, అదే కదా. ఒక ఎర్రని వస్తువు ఇంకో వస్తువుని తెల్లగా చేయలేదు, కావలిస్తే ఆ తెల్లదనాన్ని కూడా ఎర్రగా చేయగలుగుతుంది. కానీ అమ్మ చిత్రం, ఎప్పుడు వాగే నీ పాదం మౌనులకి చాలా ఇష్టం అమ్మా, అదే ఆశ్చర్యం అన్నాడు ఇక్కడ. వాగే నీ పాదం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఆ మువ్వలు మోగుతున్నటువంటి నీ పాదం వాచాలత్వము కలిగినట్టున్నది, మాటకారితనము కలిగిన పాదము అన్నాడు ఇక్కడ. వాచాలత్వం అంటే మాటకారితనం. ఏమిటా మాటకారితనం? ఆ మువ్వల నాదములే మాటకారితనం అంట. అలా నిరంతరం శబ్దము చేసే నీ పాదములు అసలు ఏ శబ్దము లేని మౌనులు నిరంతరం ధ్యానం చేస్తారు. ఎంత చిత్రం! ఎలా అయిందమ్మా ఇది? అదేవిధంగా ప్రకృత్యాతే శోణచ్చవిరపి, ఎర్రగా ఉన్న నీ పాదాలు ఎవరి మనస్సులో ధ్యానిస్తారో వారి మనస్సులో అన్ని రంగులు పోయి తెల్లగా మారిపోతుంది వారి మనస్సు. ఎంత ఆశ్చర్యం అన్నాడు ఇక్కడ. ఎర్రని అమ్మ పాదాలని ధ్యానిస్తే మనస్సు తెల్లబడిపోతుందట. ఎర్రదనం రజోగుణానికి సంకేతం, కానీ అమ్మ పాదములో ఉన్న రజోగుణం మనం అనుకునే త్రిగుణ వికారంలో రజోగుణం కాదు. అది అనురాగానికి, కారుణ్యానికి సంకేతం. ఆ ఎరుపు మనం అనుకునే లౌకిక రజోగుణ వికారం కాదది. అలాంటి కారుణ్యంతో కూడిన అమ్మ పాదాల ఎర్రదనాన్ని ధ్యానిస్తే మన మనస్సులో ఎరుపు నలుపు రెండూ పోతాయట. ఎరుపు నలుపు పోతాయంటే అర్థం ఏంటి? రజోగుణం తమోగుణం రెండూ పోతాయి. పోయి ఏం మిగులుతుంది? సత్వగుణం. ఇంకా గట్టిగా మాట్లాడితే విశుద్ధమైనటువంటి సత్వగుణం వెళ్ళిపోతుంది. అంటే రజోగుణ తమోగుణ వికారాలు అసలు లేని లక్షణం ఉంది. దాన్ని స్ఫటిక సమానమైన ధవళత్వం అంటారు. స్ఫటికం క్రిస్టల్ క్లియర్ అండి. ఇంకా చెప్పాలంటే స్ఫటికం లాంటి స్పష్టత, స్వచ్ఛత ఇస్తుందిట అమ్మ ఎర్ర పాదాల ధ్యానం. ఇది లోకంలో చిత్రంగా లేదు. ఎర్రని వస్తువు అంత తెల్లదనాన్ని ఎలా ఇచ్చిందమ్మా? ఎప్పుడూ ధ్వనించే పాదం అంత మౌనాన్ని ఇస్తున్నది, మౌనుల చేత ధ్యానించబడుతున్నది. కనుకనే మౌనులంటే ఇష్టం ఈ శబ్దం చేసే పాదానికి, మౌనులకి ఈ శబ్దం చేసే పాదం ఇష్టం. ఇది ఎలా జరిగిందమ్మా అని ఒక ఆశ్చర్యాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? దీనిలో భావం ఏంటి తెలియదు మనకి. మౌనులు నిరంతరం ధ్యానం చేసే పాదములు ఇవి అని చెప్పడం ఒకటి, అదేవిధంగా అమ్మ పాదాలని ధ్యానిస్తే మనకి మౌనస్థితి వస్తుందని చెప్పడం ఒకటి.
ఇంకొకటి అమ్మ పాదాలని ధ్యానించడం వల్ల మనలో రజోగుణ తమోగుణ వికారములు పోయి స్పష్టత, స్వచ్ఛత, నిర్మలత్వము లభిస్తున్నది. మనీషా నైర్మల్యం. ఇందులో శబ్దాల సౌందర్యం వెతికితే ఇంకా చాలా చాలా అద్భుతాలు మనకు కనబడతాయి. అందుకే మనీషా నైర్మల్యం ఇది ఎలా కలిగిస్తున్నదమ్మా నీ పాదము అనే భావాన్ని ఇందులో వ్యక్తం చేశారు. దాని తర్వాత ఆ పాదముల యొక్క గొప్పతనంలో ఒక దీపంతో పోల్చుతూ ఆ పాదాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. 79వ శ్లోకం. వినమ్రాణాం చేతో భవనవల్లభీషిమ్ని చరణ ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూతతమసి అసీమా కామాక్షి స్వయమలఘు దుష్కర్మలహరీ విఘూర్ణంతి శాంతిం శలభ పరిపాటీవ భజతే. వినమ్రాణాం చేతో భవన. వినమ్రాణం అంటే మాటి మాటికి అమ్మ పాదాల దగ్గర నమస్కరించేవారు అని అర్థం. ఆ నమస్కరించేవారి యొక్క హృదయమనే భవనంలో, ఆ హృదయమనే భవనంలో ధ్యానమనే గోడ మీద పెట్టిన దీపంలా ఉందిట అమ్మ యొక్క పాదములు. ఇది ఆలోచించండి. అంటే అమ్మ పాదాన్ని ధ్యానిస్తున్నారు నమస్కరించిన వారు. ఆ ధ్యానిస్తున్నప్పుడు ధ్యానాన్ని వలభి అంటే పెట్టగోడని అర్థం అండి. గోడతో పోల్చారంటే అర్థం ఏంటి? గోడ భూమి కంటే పైన ఉంటుంది, కొంచెం ఎత్తుగా ఉంటుంది. అదేవిధంగా ధ్యానం అనేది ఒక ఉన్నత భూమిక అని చెప్పడం. హైట్ అనమాట. ఇది లెవెల్ ఆఫ్ హైట్. అది ఆ హైట్కి చేరుకున్నవాడు ధ్యానం అనే భూమికట. అక్కడ పెట్టబడింది దీపం. ఏ దీపం అది? అమ్మ పాదములనే దీపం. అది పెట్టబడింది. ప్రదీపే చరణ ప్రదీపే. ఆ చరణం అనే చక్కటి దీపం ఉందిట. ఈ దీపం ఉండడం వల్ల ఏం జరిగిందో చూడండి. ఇక్కడ దీపం ఉంటే ఏమవుతుందండి? చీకటి పోతుంది. అంతేనా? ఇంకొక రమ్యమైన విషయాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. దీపం ఉంటే చీకటి పోతున్నది, సందేహం లేదు. అయితే పాపాలు దండులుగా వస్తాయి మనస్సులోకి మనకి ఎప్పుడు సహజంగా. కానీ దీపం ఉంటే హాయిగా ఉంటుందిట. ఈ పాపాల దండు ఎలా ఉందంటే మిడతల దండులా ఉందిటండి. ఇక్కడ అంత చక్కగా చెప్పాడు. ఇక్కడ శలభ పరిపాటీవ అన్నారు. శలభం అంటే మిడతల దండులా పాపాలుగానే హృదయంలోకి వస్తే వాడి గతి ఏమవుతుంది? ధైర్యంగా ఉండాలట. అందుకే అమ్మ యొక్క చరణదీపం మన హృదయంలో ధ్యానరూపంగా ప్రకాశిస్తూ ఉంటే అజ్ఞానం ఎలాగూ లేదు. పాపాలేవైనా రాబోతే ఆ పాపాలని తరిమి కొడుతుంది. ఎలా? ఒకవేళ వచ్చేస్తే ఏమవుతాయి? తగలబడిపోతాయి. అమ్మ చరణ కమలములు ఉన్న చోట పాపములు దహనమవుతాయి. అది చెప్పారు ఇక్కడ. అంటే అజ్ఞానాశనము, పాపనాశనము రెండూ చేస్తున్నాయి నీ యొక్క చరణ కమల ధ్యానము. అందుకు హృదయంలో దీపంలా ప్రకాశిస్తున్నది అమ్మవారి యొక్క పాదములు అనే విషయాన్ని ఇక్కడ అంత అద్భుతంగా చూపిస్తున్నారు. మరొక రమ్యమైన భావన ఈ భావనలోకి వెళ్ళేటప్పటికల్లా చూపిస్తున్నది 89వ శ్లోకంలో మనం వెళుతూ ఉన్నాం. యదత్యంతం తామ్యచ్చలసగతి వార్తాస్వపి శివే తదేతత్కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగం కిరీటై సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే మునీంద్రాణామాస్తే మనసి చ కథం సూచినిశితే. ఎంచుకున్న ప్రతి శ్లోకాన్ని కొంచెం లోతుగా గమనించండి. ఎందుకంటే నేను చెప్పే లోతు కంటే మీరు గ్రహించే లోతు ఇంకా ఎక్కువ ఉంటుంది ఏకాగ్రంగా వింటే. ప్రతి దాంట్లో మీకు పాద ధ్యానం మహిమ చెప్పడమే కాదు, ధ్యానం ఎలా చెయ్యాలో చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ ధ్యానం ఉన్నత భూమికలో సాగడం, ఇందాక చెప్పినట్టు ఆ కాంతులు వెజ్జల్లే పాదాలని ధ్యానించడం. ప్రతి శ్లోకం వినేటప్పుడు మనకు తెలియకుండానే మన మనస్సు ఆ పాదాల దగ్గర ఉంటుంది. అందుకే శ్లోకాలు పఠనము, శ్రవణము తెలియకుండానే ధ్యాన భూమికలకు తీసుకెళ్ళిపోతాయి మనకి. నాకు తెలిసి శ్రద్ధగా విన్న వాళ్ళందరూ ఇక్కడ ధ్యాన భూమికలోనే ఉన్నట్టే కదండి. పాదాల దగ్గర ఉన్నారు కదా, ఆ భూమికతో వినండి ఇక్కడ. అమ్మా నీ పాదములు ఎంత మృదువు, ప్రకృతి మృదులం అంటే సహజంగా అంత మెత్తనివమ్మ ఆ పాదములు. ఎంత మెత్తనవంటే యదత్యంతం తామ్యచ్చలసగతి వార్తాస్వపి శివే. అత్యంతం తామ్యతి అంటే బాగా అలసిపోతాయమ్మా నీ పాదములు. ఏది? అలసగతి. కాసింత నెమ్మదిగా నడిస్తేనే చాలు అలసిపోయే పాదాలనివి, కందిపోయే పాదాలనివి. అసలే మందగమనం అమ్మది, అలసగమనం. చాలా మృదువుగా నడుస్తుందిట. ఆ మృదువైన నడకతోనే కందిపోయే మృదువైన పాదాలనివి. అంత మెత్తని పాదాలు ఓ తల్లి ఆ దేవతల కిరీటాల రాపిడిని ఎలా తట్టుకుంటున్నాయమ్మా అన్నాడు ఇక్కడ ఈ విషయం చెప్పేటప్పుడు. కిరీటై సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే. సహతే అంటే సహిస్తున్నాయి. ఎందుకంటే దేవతల కిరీటాలు బంగారం, ఎంత బంగారమైన మెరిస్తే మెరయచ్చు కానీ గట్టిదే. అది అమ్మ పాదాల కంటే గట్టిది. దానికి తోడు రత్నాలు పెట్టుకున్నారు. ఎంత రత్నాలైనా రాళ్లే కదండి. అలాంటి రాళ్ళు పొదిగినటువంటి ఆ బంగారు కిరీటాలు పట్టుకొచ్చి అమ్మవారి పాదాలకు దండాలు పెడుతున్నారు.
అమ్మ ఎలా తట్టుకుంటున్నావమ్మా అన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కందిపోయే పాదాలైనా భక్తుల కోసం తట్టుకుంటోంది, క్షమిస్తోంది అనమాట. అది ఇక్కడ అర్థం తెలుసుకోవాల్సింది. సహతే క్షమిస్తోంది, అదొక ప్రత్యేకత. ఇంకొకటి, దేవతలు కూడా నమస్కరించే పాదములు అమ్మవారివి అంటే అమ్మవారు దేవతల కంటే ఉత్కృష్టురాలని చెప్పడం దీనిలో ఒకే మాటలో 2-3 భావాలు పలికించనివ్వండి. ఇక్కడ భక్తుల కోసం సహిస్తోంది ఆవిడ. రెండవది, దేవతలందరూ నమస్కరించే దివ్య చరణాలవి. అమ్మ ఎలాగమ్మా వాళ్ళ యొక్క కిరీటాల రాపిడి తట్టుకోగలుగుతున్నావు? రెండవది, అంత మెత్తని పాదాలు మునుల యొక్క సూది లాంటి మనస్సు మీద ఎలా కూర్చున్నాయి అన్నాడు ఇక్కడ. ఇది చాలా అద్భుతమైన భావం అండి. ఈ భావం చెప్పాలి అంటే సాధన చేసేవాడు చెప్పగలడు, మామూలు వాడు చెప్పలేడు. అందుకే సూచి నిశితే, సూదిలా పదునైన మునుల యొక్క హృదయంలో ఎలా కూర్చున్నాయమ్మా నీ పాదాలు అన్నాడు ఇక్కడ. నేను మెత్తని పాదానికి సూది గుచ్చితే ఎలా ఉంటుందండి? కందిపోతాయి. ఒకటి గట్టి రాపిడి, రెండవది సూది గుచ్చుకుంటుంది అన్నాడు. అయినా సరే అక్కడే కూర్చుందిట, పాదాలు పెట్టిందిట. ఎందుకు? మునుల యొక్క హృదయాన్ని సూదితో పోల్చారు, ఇది తెలియాలి. పైగా సూచి నిశితే అంటే ధ్యానం అనేది ఎలా చేస్తారండి? పరమ ఏకాగ్రంగా చేస్తారు. ఏకాగ్రంగా ఉన్న బుద్ధిని దేంతో పోలుస్తారు? నిన్ననే చెప్పిన కుశాగ్రం, మొనదేలిన బుద్ధి. అంత ఏకాగ్రంగా ధ్యానిస్తే కానీ అమ్మ పాదాలని తలంచలేము మనం, అంతే కదా. అసలు ఏకాగ్రంగా వినలేము. ఇక్కడ ఇందాక ఆవిడ 10 మార్లు తిరిగింది ఇక్కడే. ఇంకే ఇలాంటి వాళ్ళు కూర్చుంటే ఎంతమందికి భంగం కలిగిస్తారో ఆలోచించండి. గట్టిగా అనకూడదు మళ్ళీ. మనం చేసే అజాగ్రత్త ఎందరి తపస్సులను భంగం చేస్తుంది. శ్రద్ధగా వినండి. ఏకాగ్రత చాలా ముఖ్యం. ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు మనస్సు పదునుగా, అది షార్ప్, నిశితే, సూచి నిశితే, సూది మొన ఎంత పదునుగా ఉంటుందో అంత పదునుగా ఉంటుంది వాళ్ళ బుద్ధి. అలాంటి బుద్ధి నిన్న చెప్పేం కదా, అది కుశలాగ్రం. అంత పదునుగా ఉండాలి. అంత పదునైన బుద్ధి ఉపనిషత్తు వర్ణిస్తోందండి. అలాంటి నిశితమైన బుద్ధికి మాత్రమే ఆ పరతత్వం అవగాహన అవుతుంది. అంత ఏకాగ్రత ఉండాలి, సామాన్యం కాదు. మరి అంత ఏకాగ్రత కలిగిన మునుల బుద్ధి యందు మాత్రమే అమ్మ పాదములు నిలబడుతున్నాయి. ఎలా సహిస్తున్నాయమ్మా అంత పదునైనటువంటి ఆ సూది గుచ్చిన బాధని అంటున్నాడు ఇక్కడ. అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అమ్మ పాదములు దేవతల కిరీటముల చేత నమస్కరింపబడుతున్నాయని ఒకటి, యోగులు తమ ఏకాగ్ర బుద్ధితో ధ్యానిస్తున్నారని ఒకటి. ఎంత మృదువైన వాళ్ళ భక్తికి వీళ్ళ ధ్యానానికి సంతోషించి అమ్మ అక్కడే స్థిరంగా తన పాదములు పెట్టి ఉంచింది అని భావం ఇక్కడ. అందుకు అమ్మ పాదాలు ఆశ్రయించాలంటే తల తాకించేటంత నమ్రత ఉండాలి, ఏకాగ్రమైన ధ్యానం ఉండాలి. అది ఈ శ్లోకంలో చూపించిన అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించి అందిస్తున్నారు. తర్వాత శ్లోకంలో మళ్ళీ ప్రవేశిస్తున్నాం. ఇది మనం పాదారవింద శతకం చివరికే వెళ్ళిపోతున్నాం. అమ్మ నీ పాదధ్యానం ఏమివ్వదమ్మా అన్నాడు. ఏమీ ఇవ్వదు కాదు, ఏమివ్వదమ్మా. అది రెండుకి చిన్న భేదం ఉందా లేదా? ఏమివ్వదమ్మా అంటే అన్నీ ఇస్తుందని చెప్పడం. కానీ ఇది ఇస్తుంది ఇది ఇస్తుంది ఎంతకని చెప్తా. యశస్సు తే మాతః, 99వ శ్లోకం అండి. యశస్సు తే మాతః మధుర కవితాం పక్ష్మలయతే శ్రియం ధత్తే చిత్తే కమపి పరిపాకం ప్రథయతే సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే ప్రపన్నే కామాక్షా ప్రణతి పరిపాటి చరణయోః. నమస్కరించిన వారికి అమ్మ పాదములు ఎలా అనుగ్రహిస్తున్నాయో చెప్తున్నారు ఇక్కడ. ఇందులో శబ్దములన్నీ కూడా కొన్ని వేదాంత శబ్దములు ఉన్నాయండి. ఆ వేదాంత శాస్త్ర సాధన ఉన్న వాళ్ళకి ఆ శబ్దములు చెవిలో పడితేనే ఒళ్ళు పులకిస్తే అలాంటి శబ్దములు వేశారు ఇక్కడ. అంత రమ్యమైన శబ్దములు. యశస్సు తే, అమ్మ పాదాలను ఆశ్రయిస్తే వాళ్ళకి యశస్సు కలిగిస్తుందట. యశస్సు అంటే మంచి పనుల వల్ల లభించే శాశ్వతమైన కీర్తి. ఈ పదములు అలాగే తెలుసుకోండి. మంచి పనుల వలన లభించే శాశ్వతమైన కీర్తి యశస్సు. ఆ కీర్తినిస్తుందట అమ్మ యొక్క పాదధ్యానం. రెండవది మధుర కవితాం పక్ష్మలయతే, మధురమైన కవితల్ని విప్పుతుంది. పక్ష్మలయతే అనే మాటకు అర్థం ఏంటంటే రెప్ప విప్పుట అని అర్థం. మధురమైన కవిత్వాల్ని వికసింపజేస్తూ ఉన్నది అమ్మ పాదధ్యానం. శ్రియం ధత్తే, ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నది. ఇంతవరకు అన్నీ లౌకికమైన ప్రయోజనాలు చెప్పారు. ఇవి కావాలి మరి. అసలు కొంతమందికి ఇవే కావాలి, కొందరికి ఇవి కావాలి. అది రెండుకి తేడా. సరే, ఇక్కడ వరకు ఈ 3 చెప్తూ చిత్తే కమపి పరిపాకం ప్రథయతే, అద్భుతమైన మాట అండి ఇక్కడ. చిత్తానికి కమపి, కమపి అంటే ఒక అనిర్వచనీయమైన ఇది అని చెప్పలేని ఒక పరిపాకమునిస్తున్నది. పరిపాకం అంటే పండినతనము అని అర్థం. చిత్తాన్ని పక్వత కలిగిస్తుంది అని అర్థం.
అంటే పచ్చి చిత్తములు కావండి, కొంచెం పండాలి. చిత్తాన్ని పండిస్తుంది. పండిన చిత్తానికి మాత్రమే పరతత్వం రుచి తెలుస్తుందండి. అంతే కదండి. పచ్చికాయలు రుచి ఏం తెలుస్తుంది? పండితేనే రసం తెలుస్తుంది. అలాగే చిత్తం పండితేనే లోపల ఆత్మరసం తెలుస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ ఆత్మరసం తెలియాలంటే చిత్తం పండాలి. చిత్తం పండాలి అంటే మనకు ఎవరైనా మామిడికాయలు తెచ్చితే ఇంకా పండాలండి, అయితే పండబెట్టే ప్రక్రియ ఒకటి ఉన్నది. అది తీసుకెళ్ళి ఎందులో పెడతారు? ఇది బియ్యంలోనూ దేవుల్లోనూ పెడతారు, అది పండుతుందిట. అలాగే నీ పండని చిత్తాన్ని అమ్మ పాద ధ్యానంలో పెట్టు, అది పండుతుంది అప్పుడు. అది ఇక్కడ చెప్పరం. అందుకే అమ్మ చరణ ధ్యానం చేస్తే చిత్తం ఒక పక్వతని పొందుతుంది. ఆ పక్వత పొందితే అప్పుడు అర్థమవుతుంది జ్ఞానం అనేది. శతాం పాశగ్రంథిం శిథిలయతి. ఆ పద్ధతి ఎంత చక్కగా చెప్తున్నాడు. అలా పండిన సత్పురుషుల యొక్క పాశగ్రంథిని విప్పేస్తుంది. ఇక్కడ ఆఖరికి కావాల్సింది అదే కదండి, పశుపాశ విమోచని. అవిద్యా గ్రంథిని విప్పేస్తుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ శాస్త్రం చెప్పినట్లుగా చిట్ట చివరికి సతాం పాశగ్రంథిం శిథిలయతి కిం కిం న కురుతే. ఇవిస్తుంది అని చెప్తే ఇవ్వనివేవో గుర్తొస్తాయి. కనుకనే ఇది అని ఏం చెప్పడమ్మా, ఏమి చేయొచ్చు చెప్పు నీ పాదధ్యానం అన్నాడు ఇక్కడ. అంటే సర్వము చేస్తుంది. ఇందులో మళ్ళీ క్రమాన్ని జాగ్రత్తగా చూడండి. ముందు సత్కీర్తిని కలిగిస్తుంది. సత్కీర్తిని అంటే అర్థం ఏంటి? కొంతమంది లేని కీర్తి తెచ్చుకుంటుంటారండి, అసలు తక్కువ ఆర్భాటం ఎక్కువ వాళ్ళకి. అలాంటి డాంబికమైన కీర్తి కాదు, దానికి యశస్సు అనే మాట వాడరాదు. యశస్సు అంటే ఇందాక చెప్పినట్లు మంచి పనులు చేసినప్పుడు దానికి తగిన గుర్తింపు అది కలిగిస్తుంది అమ్మ. అంటే అర్థం ఏంటి? ముందు వాడి చేత మంచి పనులు చేస్తుందని అర్థం ఇక్కడ. అది చేస్తేనే కదా గుర్తింపు. వాడి చేత లోకానికి పనికొచ్చే సత్కర్మలు చేయిస్తుంది అమ్మ ధ్యానం. దాని తర్వాత క్రమంగా ఏం చేస్తున్నది? వాడిలో కవిత్వాన్ని వికసింపజేస్తుంది. కవిత్వం అంటే ప్రతివాడు పుస్తకాలు రాసేస్తాడని కాదు ఇక్కడ. కవిత్వం అంటే ఒక విషయాన్ని గ్రహించగలుగుట, భావన చెయ్యగలుగుట, భావించిన దాన్ని తిరిగి చెప్పగలుగుట. ఇవి చేత కాకపోతే అసలు భగవతత్వం మనకు అర్థం కాదండి. అందుకే కవిత్వం లేకపోతే తత్వం రాదు. కవిత్వం అంటే ఏమిటి? భావుకత, భావన. భావించడం చేతనవ్వాలి. అందుకో పెద్ద ఆయన చెప్పాడు, భావించేవాడికి భాగవతం. భావించిన వాడికి భగవతత్వం అర్థం కాదు, భావన లేని వాడికి భగవతత్వం అర్థం కాదు. వాడు బాహ్య పూజలు చేసుకుంటూ బాహ్యమైన క్రియలు చేస్తూ తిరగాల్సిందే. వాడికి భావన ఉండాలి కదా. అలాంటి భావుకతని, జ్ఞానాన్ని కలిగించేది, అందుకు కవిత్వాన్ని ఇస్తుంది అంటే అర్థం. తర్వాత శ్రియం ధత్తే, ఎంతైనా బ్రతుకు గడవాలి కదండి. కానీ బ్రతుకున్నంత వరకు ఐశ్వర్యం ఇస్తుంది. అక్కడితో ఆపదు.